యు ఆర్ మిస్టర్ శ్రీను. am I correct? కరెక్ట్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులేండి, కింద మన రూము. వీడి పేరు మోహన్. హలో. ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్విన నవ్వలేండి. రండి, పెట్టేలా ఇవ్వండి. అబ్బో, చాలా బరువు బాధ్యతలతో వచ్చారు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. జనరల్ గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ మాలాంటి నిరుద్యోగం రూములో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్ లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు. సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి పదండి, ఆకలేదండి, టిఫిన్కి వెళ్దాం. నేను చేస్తానండి. మేం చేయలేదండి. చేసానండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా. పదన్నా, ఇందాక చెప్పిన కదా షేర్ చేసుకోవాలని. పదన్నా, పద పదండి. పదం పద. రే ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. సైన్ పెట్టుకుని రారా బాయ్. అన్నట్టు పర్స్ పెట్టుకున్నారు కదండి. ఈ రోడ్డు మీద ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్. ఏమిటి, తినడానికి తినలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు. నీళ్ళట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? డబ్బు లేకుండా బిజినెస్, జబ్బు లేకుండా మనిషి ఉండట్రా. ఎక్కువ ఆడియన్స్ అరికాల్లో తలపోతుంది. ఉద్యోగం మాట దేవుడే. బస్సులో సీట్ కూడా దొరకలేదు. ఏంటమ్మా, నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్క ఎదలకి ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్క్ మన గురించే కట్టించారు, కూర్చోండి. ఇడు ఫ్రెష్ ఇచ్చాడు రా, మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్నే బిర్యానీ అనుకోండి, ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఊహించుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చేపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడ్ని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది కానీ ఊహించుకోవడానికి లేదురా. ప్రకృతి వాడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? ఏంటమ్మా గాడిదలను ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏమిటోనే, ఉదయం నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గాడిద నన్ను ఫాలో చేస్తుంది. నన్ను చూసి కన్ను కొడుతుందే. కన్ను కొడుతుందా? అమ్మా, ఇందులో ఏదో కిటుకుందే. నాకు తెలిసిన ఒక సంగీత వేద్యుడున్నాడు, ఆయనకే మృగాల గురించి తెలుసు. మనం ఆయన పిలిచి అడుగుదామా? సరేనే. ఈ గాడిదేనా? అవునండి. మీరేం దిగులు పడకండి. ఫ్లూట్ ఊది వైద్యులు గారు ఏమిటి ఏదైనా కనిపెట్టేస్తారు. అలాగా? అవునండి, ఆఫ్టర్ ఆల్ ఇది గాడిద. ఏనుగునే నాదస్వరం ఊది కనిపెట్టేశారే. తీసుకోండి అయ్యా. ఇది చిన్నది, దీనికి పెద్దదాంతో వాయించాలి. ఇదేం రాగం? కాంబోజీ. కబోది వాయించలేదురా, మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? రంగా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. రంగా? అది మావారి పేరే. అమ్మా, మా నాన్న పేరు చెప్తున్నారే. ఓహో ఓహో ఓహో, ఇప్పుడే మాట్లాడుతున్నారు. చెప్తాను. మీ వారి డెడ్ బాడీ కాలిపోగాని ఆయన ఆత్మ వల్లకాట్లో అల్లాడుతోంది. అక్కడ చచ్చిపడిన ఈ గాడిదలో మీ భర్త గారి ఆత్మ దూరింది. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ మీకోసం మీ చుట్టూ తిరుగుతోంది. అలాగా? ఇప్పుడే నాకు అర్థమైంది ఇది నన్ను చూసి ఎందుకు కన్ను కొడుతుందో అని. నా మొగుడికి కన్ను కొట్టే అలవాటు ఉంది, దేనికి ఉంది. ఇప్పుడే నాకు కొద్ది కొద్దిగా నమ్మకం కలుగుతోంది. కొద్దిగా ఏమిటి, పూర్తిగా నమ్మండి. మీరే మీ శ్రీవారు. అయ్యయ్యో, దూరడం ఎలాగూ దూరారు, ఒక కుక్కలో దూరకూడదా? కుక్కలో దూరారంటే 4 వేలాడేసిన ఊరంతా అలడాలి. దానికంటే ఇదే ఎంతో నయం. అమ్మా, నాన్నగారిని ఎలాగో వీరు కనిపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది. అందుకే వీరిని ఇక్కడే ఉండని అమ్మా. సరేలే అమ్మా. ఏమండి, మీరు ఒప్పుకున్నట్టేనా? సరే, ఆడవాళ్ళు చెప్తున్నారు కనుక ఒప్పుకుంటున్నాను. అడ్డమైన చోట్లు తిరిగి వచ్చుంటారు, 4 చిత్తుకాయితాలు పెట్టండి, తింటారు. అలాగే. వీరిని కంటతడి పెట్టకుండా చూసుకోవడం ఇక మీద నా బాధ్యత. నేను బతికే ఉన్నాను.
నాడు కొట్టుకుంటుంది గిలిచ తెలుస్తా ఉంది ఊపిరి కూడా ఆడుతుంది చూపు కూడా కనబడుతుంది శివరాకరికి నేను బతికే ఉన్నాను భగవంతుడా నీకు థ్యాంక్స్ 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 భగవంతుడా థ్యాంక్స్ బాబు నీ చేతులు పట్టుకుంటారు నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు బాబు నన్ను చంపకు బాబు నన్ను చంపకు బాబు నిన్ను నేను చంపను చంపరా నాకు తెలుసు బాబు మీ బోటి వీరులు నా బోటి బక్కరదులని క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు చంపరు చంపరు బాబు చంపరు నిన్ను నేను చంపను అర్థమైంది బాబు ఒకసారి సెలవు ఇచ్చారుగా నిన్ను నేను చంపను మహాప్రభు నిన్ను నేను చంపును అని అంటున్నారు కొంపదీసి ఇంకెవరి చేతనైనా చంపించే ఏర్పాటు ఏదైనా చేశారండి బాబు కుక్క కంటే హీనమైన వాడివి నిన్ను నేను చంపను చెప్తా నీలాంటి కుక్కల్ని కుక్కలే చంపుతాయి అన్నా ఏంట్రా గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్తోనే కట్టారంటారా కాదు డబ్బు ఇలా పోసి అలా కట్టారు అలాగే అడ్రస్ అడిగా ఇదిగో ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు చిల్లరుంటే సిటీ బస్సులో వెళ్ళొచ్చు బాగా బలిసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అడ్రస్ అడిగేది ఇలాంటి ఎదమోహాలు కాదు ఎవరినైనా పెద్ద మంది అడగాల దేనికైనా ఫేషియాలు ఉండాలా ఫేషియాలు ఉండాలా నువ్వు అడుగు నీ ఫేషియాలు ఎంత చూద్దాం ఏంటండి ఒకసారి అక్కడే కొంచెం మీ అడ్రస్ చెప్తారా ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటికాని రక్షాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అవుతారా బాబా నమస్తే 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 ఎవరో ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు నాతో కలిపి 5 మిగతా 4 లోపల ఉంటారని మాట తప్పండి తప్పండి బాబాయ్ అబ్బాయి గారు అదిరిపోయారు ఇల్లు కూడా సూపర్ అన్నా అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా ఆ అబ్బాయి గారు చిట్టరేమో చిట్టి దాన్ని చూస్తుంటే చిట్టర్లా లేదు పెద్ద పిట్టర్లా ఉంది వాచ్మ్యాన్ ఈ రోజు ఇక్కడ పనేం లేదు బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి అయ్యి బాబాయ్ పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టించారు మన నిన్న అదృష్టం పదా సరిపేసాడట్రా ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసైతే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో రా చెప్తాను ఏమైందన్నా ఏమైందన్నా ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి ఏంటన్నది రా చెప్తాను ఎవరు మీరు మేమెవరో తరతర నీకే తెలుస్తుంది కొంపతీసి పోలీసులేను వాళ్ళకంటే గొప్ప నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసాను ఏడ్చారు మా బాబాయ్ నన్ను అడగలేదు మీరెవరు నన్ను అడగడానికి నీ బాబుకి బాబులు అంటావు నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు చూసారా తీసారా దానికి సపరేట్ ఛార్జ్ అవుద్ది చీనర్మే ఇక ముసుకలు గుద్దులాట అనవసరం ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు ఈ పెళ్లి క్యాన్సిల్ అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా ఇదిగో మీరు మాట్లాడుకోండి నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది వస్తా నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా పేరు వింటానికి కూడా ఇష్టపడదు రారా నడు హలో నాన్నగారు నాకు టైం లేదు చాలా బిజీగా ఉన్నాను ఏంటి తాంబూలాలా బయలుదేరి వస్తున్నాను అమ్మో